సేవింగ్స్ చేస్తాం కదా, వాటన్నిటిని ఇలాగా అంతకాలం ఉంచుకోకుండా ఒక 1 మంత్ 2 మంత్స్కి మనీ అయిన వాటిని గోల్డ్ కాయిన్లా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, రేటు తగ్గినప్పుడు కొనుక్కుంటాము, రేటు ఉన్నప్పుడు ఇలా కొనుక్కొని ఉంచుకున్నవి ఒక ఇయర్ మొత్తం సేవింగ్స్ చేసుకొని, ఒక 2 ఇయర్స్ సేవింగ్స్ చేసుకొని ఇలా మనకు కావాల్సిన ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా 1 ఇయర్ వరకు మనీ ఉంచి తీసుకోవాలి అంటే 1 ఇయర్ లోపు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదా, గ్రామ్కి 1000 వేరియేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి కొంచెం ఎక్కువ అమౌంట్ పడేది ఉంది. నేను ఆ క్యాలిక్యులేషన్స్ నాకు ఇది ఎగ్జాక్ట్ అంటే మేము 8 గ్రామ్స్ కాయిన్స్ ఇచ్చాము, 8 గ్రామ్స్ ఆర్నమెంట్ ఇచ్చారు. మేము ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వలేదు, ఎందుకంటే మేము ఇచ్చిన కాయిన్స్ అన్నీ కూడా 24 క్యారెట్ అనమాట. సో మేము 24 క్యారెట్ కాయిన్స్ ఇస్తే మాకు 22 ఆర్నమెంట్ అన్నది 22 క్యారెట్లో మాకు ఆర్నమెంట్ అయితే వచ్చింది. సో వాళ్ళు గోల్డ్ స్మిత్ ఎవరైతే వాళ్ళు చేశారో జ్యువెలరీగా, వాళ్ళు కూడా వాళ్ళు పనిచేసేందుకు మనీ ఇవ్వాలి కదా, ఆ మనీ మేము ఎక్స్ట్రా ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఇచ్చింది 24 క్యారెట్ కదా, సో మేము బార్గెన్ చేసుకున్నాం అనమాట. అంటే వాళ్ళు ఒక 3000 అట్లా ఎక్స్ట్రా అడిగినా మేము ఇస్తుంది 24 క్యారెట్ కదా, సో ఓకే అందులోనే మీకు అమౌంట్ మిగులుతుంది అనేసరికి ఓకే అన్నారు. కాబట్టి మనం ఇలా కూడా కొన్ని తెలుసుకొని వెళ్ళాలి. వీటి గురించి కూడా మనం వీడియోస్ అయితే చేసామన్నమాట. కాబట్టి 24 క్యారెట్ కాయిన్స్ ఇచ్చాం కాబట్టి 22 క్యారెట్ ఆర్నమెంట్ ఎంత 8 గ్రామ్స్ ఇస్తే ఎగ్జాక్ట్ 8 గ్రామ్స్లోనే జ్యువెలరీ ఇచ్చింది. అలా కాకుండా మనం 22 క్యారెట్ కాయిన్స్ కూడా ఉంటాయి ఆన్లైన్లో. అప్పుడు ఏంటి అంటే మనం ఇలా బయట షాప్స్లో ఇచ్చినప్పుడు మనకి కొంచెం మేకింగ్ ఛార్జెస్ డబ్బులు అయితే పడుతుంది అనమాట. సో మాకు ఆర్నమెంట్ ఇలా వచ్చింది.